నిన్ను అనేక రకాలుగా పరిశోధించాడు. ఎందుకంటే నీవు సియోనులో పునాదిగా ఉండటానికి. ఆమేన్. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. ఆ రాయి మీద సియోను కట్టబడుతుంది. ఆ రాయికి ఏ రీతిగా కూడా కలవరం రావటానికి లేదు. ఎందుకంటే అది పరిశోధింపబడిన రాయి. మీరు ఇన్ని శ్రమల్లో కూడా బ్రతుకుతున్నారన్నాను కదా. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. నీ కుటుంబాన్ని ఎవడూ కదల్చలేడు. నీ బ్రతుకుని ఎవడూ నాశనం చేయలేడు. ఎందుకంటే నీవు పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తంతో కడగబడిన దానవు. నువ్వు కడగబడిన వాడివి. నీకెందుకు కలవరం? ఇల్లుగా లేదు, అది లేదు, ఇది లేదు. ఏమో ఈ బిడ్డ పెళ్లి చూస్తానా, ఈ పిల్ల బిడ్డను ఎత్తుకోవడం చూస్తానా, ఏమో డాక్టర్ చచ్చిపోతానని చెప్పాడు. ఎక్కువ చెప్పలేము, 70% కంటే ఎక్కువ, 70% కూడా నువ్వు బ్రతకలేవు, 30% ఉందన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, విశ్వసించిన వాడు, అందరు చెప్పాలి, విశ్వసించిన వాడు కలవరపడాడు. ఎందుకు కలవరపడుతున్నారు మీరు? మీకు నేనున్నా. ప్రార్థించటానికి నీకు ఒక దైవజనుడిగా, ప్రవక్తగా నేనున్నా. దీవించే దేవుడు, ఇచ్చే పరమ తండ్రి నీ మీదే ఉన్నాడైనా, నీ ఇంటి దగ్గరే ఉన్నాడైనా. ఎందుకు కలవరం నీకు? ఇంకా జరగలేదు, ఇంకా జరగలేదు. ఎప్పుడు వస్తుంది మాకు వ్యాపారం? ఎప్పుడు స్థిరపడతావు? ఎప్పుడు తీరుతాయి? ఎప్పుడు బిడ్డలు ఇస్తాడు? ఆ కలవరం వల్ల ఏమవుతుందంటే నీ శరీరం అంతా గుల్లైపోతుంది. లేనిపోని రోగాలన్నీ కొత్తవి పుడతాయి. విశ్వాసముతో ఉన్నవాడు కలవరపడడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి.